లోక్సభ ఎన్నికలను తెలంగాణ బీజేపీ సీరియస్గానే తీసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా మార్పు తర్వాత డీలా పడింది. అయినా కూడా 30 లక్షల ఓట్లు 8 వరకు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం అనేది బీజేపీ ఊహించని ఫలితం. అది చాలా బాగా వచ్చినట్లే. అయితే తక్కువ స్థానాలు వచ్చినాయి, చాలా ఎక్కువ రావాల్సి ఉండేనే భావన కూడా వారిలో ఉన్నది. మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన సీనియర్ నాయకులు గెలుస్తారనుకున్న వారు కూడా ఓడిపోవడము నిరాశకు గురి చేసింది. ఆ నిరాశ నిస్పృహల నుంచి బయటికి రావాలని బీజేపీ అధిష్టానం నరేంద్ర మోదీ, అమిత్ షా మార్గదర్శనం చేస్తూ ఉన్నారు వారికి. ఇందులో అన్ని పార్టీల కంటే ముందుగానే లోక్సభ అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నది. ఇప్పటికే 17 లోక్సభ సెగ్మెంట్లలో సర్వేలు పూర్తయినాయి. అభ్యర్థుల ఎంపిక చాలా కీలకంగా ఉండబోతున్నదని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇందులో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తరుణ్ చుగ్, బన్సల్ వీళ్ళందరూ కూడా కూర్చొని ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు. ఇందులో ఎవరెవరు ఎక్కడుంటే బాగుంటుంది, సామాజిక వర్గాల వారిగా ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరుంటే ఆ పక్క లోక్సభ నియోజకవర్గమైన ప్రభావం ఉంటుంది అనే అంశాన్ని కూడా వారు బలంగా ఆలోచన చేస్తున్నారు. దీంతో పాటుగా కాంగ్రెసు బీఆర్ఎస్ కంటే ముందుగానే ప్రచారం సభలు కూడా నిర్వహించాలని, ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికే 2 విడతలుగా ప్రచారం పూర్తి అయిపోవాలని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అమిత్ షా హైదరాబాద్కు వచ్చి రాష్ట్ర నాయకత్వంతో చర్చించి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కలివిడిగా విడివిడిగా కార్యాచరణ తీసుకొని ముందుకు సాగాలని కమలనాథులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి నరేంద్ర మోదీ సౌత్ ఇండియా నుంచి ఎక్కువ స్థానాలు ఆశిస్తున్నారు కాబట్టి మొత్తం సౌత్లో ఉన్న 129 లోక్సభ స్థానాల్లో మిషన్ మోదీ పేరుతో 50 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ అంచనా వేస్తున్నది. ఆ మిషన్తో పనిచేస్తున్నది. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ ప్రాంతాలలో ఎక్కువ స్థానాలు రాబట్టుకోవాలని, తెలంగాణలో ఇంతకుముందే ఉన్న స్థానాలకు దానికి కనీసం రెట్టింపు సంఖ్యలో తెచ్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే సర్వేలలో వారికి వచ్చిన అంశం ఏమిటి, ఏ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్లో వారు ఎక్కడ బలంగా ఉన్నారు, సికింద్రాబాద్లో గతంలో ఉన్న వాతావరణం ఉండబోతున్నదా, లేదా కరీంనగర్లో మళ్ళీ ఈసారి గెలవబోతున్నారా ఏమిటి అనే ఒక చర్చ కూడా ఉన్నది. రెండోది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి అంచనాకు అందని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో బలంగా తన ఉనికిని చాటుకున్నది, అధికారంలోకి రాగలిగింది. కాబట్టి ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవానే ఉంటుందా అనే ఒక చర్చ కూడా ఉన్నది. ఈ సందర్భంలో కమలనాథులు సర్వేలపైన ఎక్కువ ఆధారపడుతున్నారు. సర్వేలను ఆధారంగా చేసుకొని ఏ సామాజిక వర్గాల వారిగా, ఓట్ల వారిగా, అంతకుముందు అభ్యర్థుల చరిత్ర ఏమిటి ఇత్యాది విషయాలను పరిశీలించిన తర్వాత 2-3 దశల్లో స్క్రూటినీ చేసిన తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నది. బహుశా అందరికంటే ముందుగానే బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చే అవకాశం ఉన్నది. గతంలో పోటీ చేసిన గెలిచిన ఎవరైతే ఉన్నారో లోక్సభ నుంచి వారందరికీ టికెట్లు కన్ఫామ్ అక్కడి నుంచి వారు పోటీ చేయబోతున్నారని, ఇక కొత్త వారు ఎవరైతే ఉన్నారో వరంగల్ నుంచి, చేవెళ్ళ నుంచి, పెద్దపల్లి, తర్వాత మెదక్ నుంచి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు ఇక్కడ నుంచి ఎవరు ఉండాలి, అక్కడ బలంగా ఉన్న సామాజిక వర్గాలు ఏమన్న దానిపైన 1-2 సార్లు రీచెక్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం అసలు ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోనే 30,000 ఓట్లు బీజేపీ ఓట్లు ఉన్నాయి అనేది ఒక అంచనా ఉంది వారికి. మొత్తము లోక్సభని తీసుకుంటే కనుక ఆ లోక్సభలో వనపర్తి, కొల్లాపూరు, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తిలో కూడా బీజేపీకి బాగా హోల్డ్ ఉంది. ఇట్లా లెక్కేసుకున్నప్పుడు 30-40 వేల ఓట్లకు పైగానే బీజేపీకి ఓటు బ్యాంక్ ఉన్నది అక్కడ. ఈ ఓటు బ్యాంక్ దాన్ని 2 ఇంతలు చేసుకోవాలని దానిపైన కూడా ఇట్లా నియోజకవర్గాల వారిగా వారి రివ్యూలు జరుగుతున్నట్లు వీటికి సంబంధించిన విస్తృతంగా కథనాలు మీడియాలో వస్తున్నాయి. అయితే కాంగ్రెసు బీజేపీ కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోపాన్ని సరిదిద్దుకొని పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే వారికి ఎంత మేరకు ప్రజలు వారి పట్ల లోక్సభ ఎన్నికల విషయంలో కరుణ చూపిస్తారో తెలియదు, వారి పక్షాన్ని నిలబడతారో తెలియదు, కానీ ప్రయత్నం మాత్రం బీజేపీ నాయకులు బలంగానే చేస్తున్నారు.